వెల్కమ్ టు జేఎస్ రుచి ఛానల్. ఈరోజు రొయ్యల బిర్యానీ చికెన్ జాయింట్స్ రెస్టారెంట్ స్టైల్లో మంచి రుచి వచ్చేలా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈ రొయ్యల బిర్యానీలో మసాలాలు బాగా తగ్గించి వేద్దాం. ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ గ్యాస్ ప్రాబ్లమ్సే కదా, అందుకే మసాలాలు తగ్గించి ఏమాత్రం రుచి తగ్గకుండా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. బిర్యానీని చేసుకునే ముందు రోజే ఫ్రెష్ చికెన్ను పెద్ద పెద్ద ముక్కలు కొట్టించుకొని తెచ్చుకోవాలి. నేనైతే కేజీన్నర కోడిని 4 ముక్కలే చేయించి దానిపై ఘాట్లు పెట్టించి తెచ్చాను. ఘాట్లు పెట్టడం వల్ల ఉప్పు కారం చికెన్కు పడుతుంది. చికెన్ను ఇప్పుడు చికెన్ని శుభ్రంగా కడిగి 1 స్పూనున్నర కారం సరిపడా ఉప్పు 4 స్పూన్ల పెరుగు కూడా వేసి ఈ విధంగా కలిపాక 1 నిమ్మబద్దను కూడా అందులో పిండి మరోసారి బాగా కలపండి. ఆ గిన్నెపై మూత పెట్టి దాన్ని ఒక రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టండి. మరుసటి రోజు ఉదయం బిర్యానీ చేసే ముందు ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ను బయటకు తీసి దానిలో తాజా పేస్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి తాజా పేస్ట్ వేసి మరోసారి బాగా కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే నూరింది అయితేనే బాగుంటుంది. నూరడం కుదరకపోతే కనీసం మిక్సీలో అయినా వేసుకుని తాజా అల్లం వెల్లుల్లి ముద్దను మాత్రమే వేయండి. చికెన్ ముక్కలు వేపడానికి ఒక మూకుడు తీసుకొని స్టవ్ వెలిగించి మూకుల్లో చికెన్ ముక్కలు మునిగేంత నూనె పోసి ఒక్కో ముక్క వేసి తక్కువ మంట మీద చికెన్ ముక్కను వేపాలి. ఒకవేళ మీరు తెచ్చుకున్న ముక్కలు చిన్న చిన్నవి అయితే అందులో పట్టినన్ని వేసుకోవచ్చు. చికెన్ ముక్కలు బాగా వేగాలంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అయినా ఇలాగే వేపాలి. అంటే మంట ఎక్కువ పెడితే ముక్కలు పైన మాడిపోతాయి, లోపల చికెన్ మాత్రం ఉడకదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వేగిన చికెన్ ముక్కలు ఈ విధంగా ఉంటాయి. వీటిని ప్రక్కన పెట్టుకుని ఇప్పుడు బిర్యానీ చేద్దాం. మార్కెట్ నుంచి ఫ్రెష్ రొయ్యల్ని కేజీ తెచ్చుకోండి. రొయ్యలు పెద్దవైనా పర్లేదు, మీడియం సైజు రొయ్యలైనా పర్లేదు. శుభ్రం చేసుకున్న రొయ్యలలో తగినంత ఉప్పు 1 స్పూన్ కారం వేసి బాగా కలిపి 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టండి. రొయ్యలు కూడా ఒక రాత్రంతా ఫ్రిడ్జ్లో ఉంచినా పర్లేదు. నేను కేజీన్నర బాస్మతి బియ్యాన్ని ఒక కొలతతో తీసుకున్నాను. అంటే 1/2 కేజీ సైజు ఉన్న లోటాతో 3 లోటాల బియ్యం ఒక గిన్నెలో వేసి నిండా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. బిర్యానీ వండే గిన్నె ఖచ్చితంగా మందంగా ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించి 2 పెద్ద స్పూన్ల నెయ్యి వేయండి. నెయ్యి లేకపోతే నూనె వేసినా పర్లేదు. ముందుగా కోసిపెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని బిర్యానీ పాత్రలో వేసి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపాలి. బ్రౌన్ కలర్లోకి రాకపోతే ఉల్లిపాయలు తీపి వస్తాయి. ఇందులో బిర్యానీ మసాలా కూడా వేయటం లేదు. దాల్చిన చెక్క 1 అంగుళం ముక్కలు 2, 5-6 లవంగాలు, 5-6 యాలకులు, 1/2 టీ స్పూన్ షాజీరా, బిర్యానీ ఆకులు 2 వేసి కొంచెం సేపు వేగాక 1 పెద్ద టమాటో ముక్కలుగా కోసి అది కూడా వేయండి. గుప్పెడు జీడిపప్పును నేను వేశాను, మీకు అవసరం లేదంటే వేయనవసరం లేదు. నిలువుగా చీరిన 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి 1 కట్ట పుదీనా, 1/2 కట్ట కొత్తిమీర కూడా వేసి వేగనివ్వాలి. పుదీనా కొత్తిమీర కూడా ఫ్రెష్గా ఉండాలి. ఇప్పుడు తాజా అల్లం వెల్లుల్లి ముద్ద 1 స్పూన్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి. మళ్ళీ చెప్తున్నాను, అల్లం వెల్లుల్లి ముద్ద తాజాగా నూరింది మాత్రమే వేసుకోండి. ముందుగా కలిపి ఉంచుకున్న రొయ్యలు కూడా ఇందులో వేసి అడుగు అంటకుండా వేగనివ్వండి. ఇందులో 1/2 లీటర్ పెరుగు కూడా వేసి 1 నిమ్మబద్దను కూడా అందులో పిండి బాగా కలిపి మూత పెట్టాలి. ఇప్పుడు 3 లోటాల బియ్యానికి 4.5 లోటాల నీళ్లు, అంటే 1 లోటా బియ్యానికి 1.5 లోటాల నీళ్లు పోసాను. అంటే మీరు ఏ పాత్ర తీసుకుంటారో ఆ పాత్రకి 1.5 వేసుకోవాలన్నమాట. ఇప్పుడు రొయ్యలలో ఉన్న ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని కొలత వేసిన 4.5 లోటాల నీళ్లు అందులో పోసి నీళ్లు మరిగే వరకు మూత పెట్టి ఉంచండి. నీళ్లు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బియ్యాన్ని అందులో వేసి ఓసారి కలిపి మూత పెట్టి తక్కువ మంటపై బిర్యానీ ఉడికే వరకు బిర్యానీని ఉడకనియండి. కాసేపు అయ్యాక బిర్యానీ ఉడికిందో లేదో ఈ విధంగా గరిటెతో నొక్కి చూసుకుని ఉడికితే స్టవ్ కట్టి బిర్యానీ స్టవ్ నుంచి దించేయండి. బిర్యానీని ప్లేట్లో వేసుకుని ముందుగా వేపుకున్న చికెన్ జాయింట్, కట్ట, పెరుగు చట్నీ కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ ముక్కలు పెట్టుకుని తినేయడమే. ఏంటి,
బిర్యానీ బాగుందా? నేను చేసిన బిర్యానీ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇదే స్టైల్లో బిర్యానీ చేసుకోండి. ఇందులో మసాలాలు చాలా తక్కువ ఉంటాయి, ఎటువంటి గ్యాస్ రాదు. కాబట్టి ఈ బిర్యానీని ఎంత తిన్నా ప్రాబ్లం లేదు. ఏంటి, ఈ వంట మీకు బాగా నచ్చిందా? అయితే ఓ లైక్ కొట్టేయచ్చుగా.